నేను చిన్నప్పటి నుంచే ఈ జ్యోతిష్యం మీద అన్వేషణ అనేది చిన్నప్పటి నుంచి ఉంది. ఊర్లో ఓహ్! ఉన్నప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచే. అబ్బా! ఆ! కో మన కోయ అంటే మీ జ్యోతిష్కులు కుటుంబంలో ఉందా ఏమన్నా? అస్సలు లేదండి. లేదు. అసలు నా కుటుంబంలో ఏదంటారు కదా! రాంగ్ అదే. పడతారంటారు కదా! ఆ! ఆ! అలాగనమాట. అసలు అచ్చా! నేను కంప్లీట్‌గా డిఫరెంట్ అనమాట. ఓకే. ఏదో అంటే రుణానుబంధం ప్రకారం అదేలెండి. పడుతుంది ఆ! తప్ప చిన్నప్పుడే కోయ సిద్ధాంతులు వాళ్ళుంటారు హ్మ్. కదా! హ్మ్. అవును. కోయలు అవును. చెప్పేవాళ్ళు, అవును. కోయదొరలు. సోది చెప్పేవాళ్ళు, అవును. ఒంటి మీదకొచ్చి చెప్పేవాళ్ళు, అవును. చిలక జ్యోతిష్యులు, పాము చెయ్యి చూసి పామిస్ట్ చెప్పేవాళ్ళు, అవును. ఇంక మొఖం చూసి చెప్పేవాళ్ళు, అవును. మాయగాళ్ళు, మంత్రగాళ్ళు ఇట్లాంటోళ్ళందరిని చూస్తున్నప్పుడల్లా ఆ! నాకు ఎప్పుడు క్యూరియాసిటీ ఉండదు నాకు. ఓకే. ఏ విషయంలో నాకు క్యూరియాసిటీ ఉండదు. కానీ అచ్చా! దీంట్లో చిన్నప్పటి నుంచి మొదలైంది. ఓకే. అసలేంటి వీళ్ళెలా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? ఇన్ని రకాలు ఎందుకున్నాయి? ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నారు? పోనీ వేదిక్ యాస్ట్రాలజీ జ్యోతిష్యం అంటున్నారు కదా! హ్మ్. ఏది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని. అవును. దీన్ని ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నారు? ఓకే. ఒక్కొక్కళ్ళ దగ్గరికెళ్తే ఒక్కొక్కలాగా చెప్తున్నారు. అవును. ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇప్పుడు న్యూటన్ లా అని మీరు అడగండి ప్రపంచం ఎవరైనా ఒకటే ఒకటే చెప్తారు. జెప్తారు. మరి అవును. జ్యోతిష్యం ఎందుకు ఇలా చెప్తున్నారు? కరెక్ట్. అనే ఇంట్రెస్ట్ నుంచి అసలు ఇదేంటో చదివితే పోలా అని అనుకున్నాను ఫస్టు. ఓకే. అనుకుని పుస్తకాలు తీసుకున్నా. మామూలు పుస్తకాలు ఆ! తీసుకున్నా. తీసుకొని చదివితే అసలు మనకెక్కల. ఆ గణాంకాలేందో, ఆ గణితాలేందో, ఈ సైన్స్ ఏందో, ఇవేందో నాకర్థం గాల. హ్మ్. ఫస్ట్ రాసినోళ్ళకి దండం పెట్టుకొని పక్కన పెట్టేశా. ఆ! మనకర్థమయ్యేది కాదులే అని వదిలేసిన. దాని తర్వాత నాకు కొన్ని సార్లు కలలొచ్చేవి. మా ఫ్రెండ్స్‌కి చెప్తే హెల్యూసినేషన్ స్టేజ్ 1, 2, 3 అని మా వాళ్ళు ముందుంటారు. అంతే నాకెంత గదా! అవును. జ్ఞానం ఉన్నా ఈరోజు వాళ్ళెప్పుడు కూడా హాస్యాస్పదంగానే అంతే గదా! ఉంటారు. అవును.